సో శ్రీనితో కర్మ చేయండి. కర్మ ఎట్లా చేస్తాం, ఆ కర్మ చేయాలా వదిలేగా శ్రీని మారుతుంది. సో మేము వర్షం కోసం రావాలా, రావడం ఉన్న కర్మ రావాలా వదిలేగా శ్రీని మారుతుంది. రాకుండా నేను ఉండొచ్చు. ధ్యానం చేయాలా వద్దా అనే దానికి సంబంధించిన అంత తెలుసున్నాను. కానీ ధ్యానం చేయకుండా ఉండే శ్రీని ఉంది. ధ్యానం చేసి డెవలప్ చేసే శ్రీని కూడా చెప్పాను. సో నేను అనుకోవడం కర్మ అండ్ శ్రీని రెండు అలాగా సమర్థానికి అనుకుంటున్నాను. సరే, మనం డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు ముందుగా నిజంగానే ఎలాంటి కర్మ పిల్లవాడికి ఓడిచ్చారు, పోతుందో ఆయన ఆడుతూ వచ్చుకుంటారు, మళ్ళీ దాంట్లో లింక్ చేసేసుకోవాలి. వాళ్ళు 10 మంది చూసి వాళ్ళు అంటారు. ఇలాగ మనకి స్క్రీన్ ఉంది ప్లస్ కటింగ్ ఉంది, రెండు ఉంది. సరే మేడం, ఇప్పుడు మీరు సీనియర్ మాస్టర్, ఈ స్క్రీన్ లో తీసుకొని మీరు ఎంత దూరం మీ లైఫ్ లో అయినా సాధించారు. మళ్ళా అదే టైంలో ఎదురొచ్చినప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకుంటారు? ఇక్కడ మనకి స్వేచ్ఛ అనేది ఇగో పడుతుంది, పడుతుంది, రెండు మార్గాలు పడుతుంది. కర్మ మార్గము, స్వేచ్ఛ మార్గము రెండు చూపిస్తున్నట్టు. ఒకవేళ మీకు స్వేచ్ఛ మార్గం అక్కడ తీసుకున్న నిర్ణయాలు మనసుతో తీసుకున్నప్పుడు మనసు నుంచి మనకి కర్మ చేయడం జరుగుతుంది. మనసులో అంటే ఇక్కడ స్వేచ్ఛ అని చెప్పబడినప్పుడు నేను మనసు ద్వారా నేను ఆ పని చేయవచ్చు, ఆలోచన చేయవచ్చు, లేదా బుద్ధి ద్వారా చేయవచ్చు, లేదా ఆత్మ ద్వారా చేయవచ్చు. ఒక్కొక్క ద్వారా చేసినప్పుడు నేను ఎలాంటి నేను తీసుకుంటున్నాను అనేది నా జర్నీ నాకు చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ జర్నీలో ఒకవేళ ఇబ్బంది పడగా ఉంటుంది. అప్పుడు నాకు ఏమనిపించిందంటే ఏం తీసుకున్నది నేను మనసు ద్వారా తీసుకున్నది, ఆత్మ ద్వారా తీసుకున్నది కాదు. నేను అక్కడ చేస్తాను ఇప్పుడు నేను దీన్ని సర్చ్ చేసుకోను, మనసు సర్చ్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఆత్మ ద్వారా తీసుకుంటాను అగ్రిమెంట్ నేను ఎప్పుడైతే దాని యోగంలోకి నేను వెళ్తాను, నేను తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదని. అంటే మనసుతో చేసింది కర్మ అవుతుంది, ఆత్మ చేసింది కర్మ. సరే, ఇప్పుడు అలాగే మీరు గత జన్మలో ఒక మనసుతో చేశారు, అది ఈ జన్మ కర్మే కూర్చోదు. సో ఈ జన్మలో మీరు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నారు, అది ఆత్మతో క్రియేట్ చేసుకున్నారు. దాని క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే మనసు ఆత్మ ఎలాగా ఆత్మతో సేవ చేస్తాం. ఇప్పుడు నేను కొన్ని నిమిషాలు బిజినెస్ నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను, అక్కడ నేను వస్తూ ఉంటాను. కానీ ఇప్పటి వరకు నేను ఆత్మ ద్వారా మహాద్రత అనే ప్రోగ్రామ్ ఏదైతే మహాద్రత అని రివర్స్ పెట్టాలనుకుంటున్నాను, దాని నుంచి నేను ఎప్పుడు బయట మిగిలిన దీని ఉపయోగించలో మనసుని ఉపయోగించలో కొన్ని పనులు నా పర్సనల్ పనులు ఇంకోటి నేను చేసినప్పుడు ఈ నుండి నేను చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాను. బట్ నా ఆత్మ ద్వారా చేసిన నిర్ణయాలు మీకు ఏవైతే ఎక్కడ నాకు పడకుండా నేను వెళ్ళగలుగుతున్నాను. మీకు ఎలా తెలుస్తుంది ఆత్మతో తీసుకున్నాను మనసుతో తీసుకుంటున్నాను, ఎలా బేసిక్ ఎలా ఐడెంటిఫై చేస్తాను? ఎలా ఐడెంటిఫై చేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లో నాకు అడిగింది, ఎందుకంటే మనం అంతా నేర్చుకునే పదంలో ఉన్నాం కాబట్టి. ఎప్పుడు అర్థమైందంటే సాధనలోకి వెళ్ళినాము, అందరికీ అర్థమైంది. ఒకదానికనే కాదు, నేను మనసులో ఉన్నాను, ఆత్మలో ఉన్నాను, ప్రతి ఒక్కరికి సాధన సమయంలో గౌతమ బుద్ధుడు తన భిక్షువుకి చెప్పేవాడు, ఎవరు ఆహారం ఇచ్చినా తీసుకోవాలి, ఇండియన్ రొట్టి ఇచ్చినా తీసుకోవాలన్న భావంతో చెప్పేవాడు. అప్పుడు ఆనందుడు అడిగాడు, ఒక ఇంటికి వెళ్ళి భౌతిక భిక్షాలు చేసినంటే వాళ్ళు మాంసం పెడితే ఏం చేయాలి అని అడిగాడు. ఆనందుడు అడిగితే బుద్ధుడు ఏం చెప్పాడు తెలుసా, నువ్వు ఆత్మతో స్వీకరిస్తున్నాడు, మనసులో ఏం స్థితిలో స్వీకరిస్తున్నాడు. ఇది మామూలుగా అర్థం కాదు మామూలు. తర్వాత ఆచార్యంలో వచ్చింది అమ్మా, ఇప్పుడు ఆచార్యం ఉంది. భౌతిక భిక్షులతో మాంసం తినే ఆచార్యులు ఉన్నారు, మాంసం తినే వాళ్ళు ఉన్నారు. అమరావతిలో గుంటూరు అమరావతిలో కాలం చక్రం పెట్టారు, దాదాపు 2000 అప్పుడు నేను జ్ఞాన చక్రమే కాదు, వాళ్ళది కాలచక్రం అని వేరే దానిలో వచ్చారు అమరావతికి. నాకు అంత ఆశ్చర్యం అంటే వాళ్ళు
అన్ని రకాలు చేశారు. కప్పల అన్ని చేశారు వాళ్ళు. ఆ నేపాల్ బ్రిడ్జిలో మాంసం తింటున్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇదే వీళ్ళు గోల్డ్ ఫిష్ తింటున్నారు అంటే అందులో ఒక అతను అడిగాను నేను ఇంటర్మీడియట్ 10th క్లాస్ అతను అడిగాను మీరు ఎలా తింటున్నారంటే మనసులో తింటున్నామని చెప్పి. అంటే సిద్ధాంతం మీకు నేను పెంచిన ఆత్మహత్య అంటే తినేటప్పుడు నేను స్వీకరించట్లేదు, ఆత్మ స్వీకరిస్తుంది అనుకుంటే చాలు దోషం ఉంటుందని వాళ్ళు రాసిస్తున్నారు. ఇవన్నీ చదువుపై శాస్త్రాలు అన్నమాట. మనకి తెలియకపోతే యూనివర్సిటీకి ఎక్కువ తెలియజేస్తుంటాయి. అయితే మీకు ఇచ్చే కర్మ కూడా ఆత్మస్థితిలో అనుభవించాలి. ఆత్మస్థితిలో కానీ ఏదైనా మన అనుభవంలో తీసుకున్నప్పుడు ఆత్మస్థితి లేకపోతే దీనిపైన తీసుకోవాల్సింది. ఆత్మస్థితిలో ఉన్నప్పుడు మనం లేసంగా తీసుకుంటాం. థ్యాంక్ యూ మేడం. చక్కగా వివరించారు. సో మీరు అంటే ఆత్మైనా శరీరమైనా నష్టపోయిన కూడా ఎక్కడికి నువ్వు తీసుకోవాలి. అది ఆత్మ తీసుకుంటా మనసు తీసుకుంటా యూనివర్సిటీ లెక్కలు అనవసరం. తర్వాత సెకండ్ మరి నీ లైఫ్ లో నువ్వు ఫ్రీ నుంచి ఉపయోగించుకొని ఎక్కడ పోవాలి అలా అది కారణమే చూడాలి. ఇది అంటే నా జీవితంలో ఎక్కడ అలాంటి సంఘటన లేదు పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో. కాకపోతే మీరు అడిగిన దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. పత్రిక చెప్పింది ఒక సందర్భం ఇంక్లూడ్ చేశాను. ఈ మీటింగ్ అనేది స్వేచ్ఛ ఎంతవరకు ఉపయోగించుకోవాలనేది కొంచెం పత్రిక అయితే ఏం చెప్పంటే ఈ భూమి మీద ఎగ్జామ్ హాల్ ఇక్కడ మీకు స్వేచ్ఛ లేదు. ఎగ్జామ్ హాల్ స్వేచ్ఛ ఉంటుందా? ఇస్తే ఎగ్జామ్ నీకే చెప్పదు. నువ్వు ఇక్కడ ఏం ఎగ్జామ్, ఒక ఫ్యామిలీ, ఒక ఫ్రెండ్స్, ఒక వ్యవహారం, ఇవన్నీ టోటల్ గా నువ్వు అది ఏర్పరుచుకున్నావు. ఒక యజమాని దగ్గర పనులుగా బతకాలా లేదా నువ్వే యజమానిగా ఉండాలా అనేది ఇదంతా నువ్వే అక్కడ ఏర్పరుచుకున్నావు. ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు స్వేచ్ఛ ఇవ్వాలి. ఎగ్జామ్ వాళ్ళు 3 గంటలు రాయాల్సింది ఎగ్జామ్. అట్లాగే ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే నీ పెళ్లి చేసుకున్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. నువ్వే పెట్టుకున్నావు, నువ్వు తప్పించడానికి ఏం లేదు, నువ్వు అది రాయాల్సిందే. వేరే లోకాల్లో అనేక సిలబస్ ను మీరు నేర్చుకుని అనేక పాఠాలను నేర్చుకుని ఇక్కడ మీరు ఎగ్జామ్ రాయడానికి వచ్చారని భూమి అనేది ఒక పాఠశాలని చెప్పారు. అది మనం తీసుకోవాలి. ఇకపోతే ఫ్రీ శ్రీమంతుడు చెప్పినప్పుడు లా ఆఫ్ ప్యారడైస్ 2 పట్టాలు. ఒకటి కర్మ అయితే లా ఆఫ్ ప్యారడైస్ అయితే విశిష్ట విధుల సిద్ధాంతం ఆధ్యాత్మిక 6 సిద్ధాంతాలను ఆధారపడి ఉంది. 5 సిద్ధాంతాలు ఇప్పటికీ ఒకే విధంగా ఉంటాయి. విద్యుత్ విధుల సిద్ధాంతం మాత్రం టోటల్ ఎక్కడ డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ మీకు స్వేచ్ఛ అనేది ఇవ్వబడింది ఎలాగంటే నాకు ఏ గుర్తు వస్తుందంటే ప్రతిదీ చేయాలని ఉంటుంది, ప్రతిదీ ఉపయోగించుకోవాలి ఉంటుంది. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా చేయాల్సింది ఏంటి అంటే విధంగా కొంతమంది మహానుభావులు ఉన్నారు, ఎంతో మంది చంపుకుంటారు ఆ కాలంలో కదా. కానీ వాడు రాజమార్గంలోకి వచ్చారనుకోండి, వెంటనే అది అంటే రాజమార్గం అంటే మనం చేసే ఆలోచించిన ధ్యానమే. ఇప్పుడు అది చేయడం వస్తుందా లేదా బాగా కనిపేశారు, కనపడిన వాళ్ళని కనిపేశారు, ముందు ఇవ్వాలి చేసుకోవచ్చు. ఇదాన్ని చెప్పాడు అదే సరిగ్గా ఈ క్షేత్రాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇతను రాజమార్గం గుండా వచ్చాను, ఇతను ఈ పీరియడ్ ఉపయోగించుకున్నందుకు ఆ కర్మ శ్రీనివాస చెప్పింది ఆ జ్ఞానం ఎప్పుడైతే వచ్చి అందులో ఉపయోగించిందో ఆ అనుభవం అర్థం అవుతాయి అనేది అసలు ఈ జ్ఞానం కేవలం పీరియడ్ చేయకపోవడం కూడా అసలు పీరియడ్ వెంటగలిగారు. ప్రజలు తీసిన యాక్షన్ బాగా ఇంకా పెళ్లి చేసుకోవడం అనేది మీ ఫ్రీలింగ్, మీ భార్య నైస్ చక్కల శాఖర్కే ఆచార్య శ్రీనివాసరావు అంటే మీ లైఫ్ లో ఎగ్జామ్ చెప్పచ్చు. మీరు ఫ్రీలింగ్ ఉపయోగించుకొని ఏమి ఎందులో దూకారు అది కర్మ ఎలా చెప్తుంది, అది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు. మీరు చెప్పకపోతే మీరే కొంచెం సరదాగా ఉండాలి, మధ్యలో జోక్ చేస్తానే అవుతుంది. అది సీరియస్ మనము నీళ్ళలో ఉన్న కర్మలో ఉన్న మొక్క గొడవలో పడుతూ ఉంటాం. జీవితం అంటే తప్పలేదు. ప్రీవిలో తీసుకున్న కర్మలో ఉన్న
కొన్ని ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటాయి. ఉదాహరణకి నడక నేర్చుకోవాలి, ఖచ్చితంగా నడక నేర్చుకోవాల్సిందే, మోకాలు పగలవుతుంది. అలాగే మనం ఈ ఒక్క గవర్న పడడం అనేది జర్నీలో ఒక భాగం. కాకపోతే ఈ క్రియలోకి వచ్చాక ఏమవుతుందంటే మనకి ఇంకా కర్మ చేస్తున్నాము, ఫలితం వస్తుంది, కర్మ ఫలితం ఈ జోన్కి బయటకు వచ్చేస్తాం. అక్కడ చేయడం ఒకటే ఉంటుంది, ఎఫర్ట్ ఒకటే ఉంటుంది, రిజల్ట్ తో పని లేదు. మనం చెప్పాలనుకున్నది చెప్తాము, వింటున్నారా లేదా లేదా మీరు వింటున్నారా లేదా అనేది రిజల్ట్. మీరు వింటున్నారా లేదా అనేది నాకు సంబంధం లేదు, నేను చెప్పాలని చెప్తున్నానా లేదా అనేది నాకు సంబంధం. ఈ జోన్కి వచ్చేస్తాం మనం. కాబట్టి మనకి బొక్క బోర్న పడడం కూడా సూర్యుడు పాఠం కాదు. కాబట్టి బొక్క బోర్న పడతాం ఖచ్చితంగా. ఉదాహరణకి నేను సినిమా చేసినప్పుడు సినిమా చేయాలని చిన్నప్పటి కోరిక కాదు. సినిమా చేయాలంటే డైరెక్టర్ గాను లేకపోతే యాక్టర్ గాను ఇంకో రకంగా నేను ఏం చేశానంటే నాకు కొన్ని టాప్ సెలెక్ట్ చేసుకున్నాను, ప్రొడ్యూసర్ సెలెక్ట్ చేసుకున్నాను, అందులో డబ్బులు లేకుండా. అది బొక్క బోర్న పడ్డం నష్టపోయాను. ఆ నష్టపోయి ఎప్పుడైనా ప్రీమియం అర్థమైందో ఆ నష్టం అది నష్టం కాదన్నమాట. మామూలుగా ప్రీమియం అర్థం కాదనుకోండి, ఆ కాలం సిద్ధాంతంలో ఉన్నాం అనుకోండి, దాన్ని ఏడుస్తూనే ఉంటాం ఇంట్లో వరకు కూడా. ఎప్పుడైనా నాకు ప్రీమియం అర్థమైందో అప్పుడు ఏ పోయిందిలే, శరీరం బాగుంది కదా, వాక్ బాగుంది కదా, మనసు బాగుంది కదా, ధ్యానం ఉంది కదా, నడిపే హింస లేదు కదా, ఇంకేం వస్తే ఏం వెళ్ళిపోతే నాకు అది థ్యాంక్ యూ. సో బాగుంది. అంటే కర్మని వాడి కారస్తూ మా పల్లెకి కారాల్సిన ఫ్రీ విల్ అనేది మన ఇష్టం. ఫలితం మీద ఫోకస్ తీసామనుకో ఏం చేస్తాం, ఆనందంగా ఉంటాం. లేదంటే దానికోసం మరొక కర్మం చేయాల్సి వస్తే, మరొక చక్రం వెళ్ళిపోవాల్సి వస్తే. చాలా అద్భుతమైన పాయింట్. సార్ థ్యాంక్ యూ. సార్ మీరు చెప్పండి, ఫ్రీ విల్ ఉపయోగించి మీ జీవితంలో ఎటువంటి సాహసాలు చేశారు, అది ఏదైనా మీ జీవితంలో అచీవ్మెంట్, దాని తరకు ఫలితాన్ని మీరు ఎలా తీసుకుంటారా? So, special example for సో నేను ఆల్మోస్ట్ పత్రిక ఉన్నప్పటి నుంచి పత్రిక సినిమా ఒక డాక్యుమెంటరీ ఉండాలని చెప్పి నేను ఆలోచించింది. అది పత్రిక పత్రికనే అడిగారు, సార్ మీ మీద ఒక డాక్యుమెంటరీ తీయాలని. ఇంకా ఇదొక జ్ఞానోదయం ఇదంతా ఏం జరగలేదు, డైరెక్ట్ గా పత్రిక ఉంది ఈ గురించి తెలియట్లేదు. అందరి గురించి మేము తెలుసుకుంటాం, అందరి అనుభవాలు వింటున్నాం. బాగా మీ గురించి మీ అనుభవాలు మీ జర్నీ ఇది చాలా పెద్దగా ఎక్కడ మాట్లాడలేదు, మీ గురించి ఇట్లా ఉంటే బాగుంటుంది సార్. 2019 సార్ని అడిగాను. సార్ ఓకే అన్నారు. 2-3 సార్లు స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అడిగిన సార్ ఇది ఇంకా టైం పక్కన పెట్టాలి. కరెక్ట్ గా మళ్ళీ పత్రిక శరీరాన్ని వదిలేసాక మళ్ళీ నేను ఈ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. అనుకోకుండా మీడియా గారు ఏం చేస్తున్నాం అని అడిగితే పత్రిక మీద డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం సార్. అవునా, సో దీన్ని ఇప్పుడే స్టార్ట్ చేద్దాం ఇమీడియట్ గా అన్నారు. మీరు ఆ రోజు నాకు ఆ ఫీలింగ్ కూడా ఆ రోజు నాకు ఉంది. కానీ మన ముందుకు వచ్చింది కదా, అలాగే నేను ఏది వచ్చింది కాదనకూడదు అనే ఆలోచనలో ఎస్ చెప్పేసాను. ఆ చెప్పడం అనేది చాలా రకాల పరిస్థితులకి దారితీస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్సు తీసుకుని ఆ బస్సు ఎక్కే వరకు మనకి ఎక్కువ ఉంటుంది. ఎక్కేసే అందులో ఉన్న ప్యాసింజర్స్, డ్రైవర్, ఆ జర్నీ ఎలా చేస్తుందో మనకు చేతిలో ఉంది. సో అలా ఆ టికెట్ తీసుకొని స్టార్ట్ చేశాను. సో రకరకాల పరిస్థితులు వచ్చాయి. చాలా సార్లు అంటే ఎన్ని 100 సార్లు సినిమా వదిలేసి వచ్చిందంటే అదే కారణం. అంటే ఇంకా ఇది ఎల్లదు, ఇది మనం చేయలేం, వదిలేసి వెళ్ళిపోతుంది అనే సందర్భాలు ఒక 100 వచ్చింది. 100 సార్లు వచ్చింది సందర్భం, వదిలేసి ఇది ఏం చేయలేము. కానీ ప్రతిసారి మళ్ళీ నాకు చాయిస్ ఉంది, వదిలేసి అయిపోవచ్చు. మళ్ళీ నాకు ఏదైనా ఫోటోగ్రఫీ వచ్చు, నేను మళ్ళీ సినిమాలోకి వెళ్ళి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గారు లేదు నా సొంత సినిమాలో నేను మొదలు పెట్టుకుని మొదలు వెళ్ళిపోవాలి, ఈ చాయిస్ అన్ని ఉన్నాయి. కానీ ఎక్కువ చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చింది, లేదు పత్రిక సినిమాని కంప్లీట్ చేసేంత వరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏం జరిగినా ఉండాలి 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 చాలా సార్లు అనుకున్నాను. అలాగే ఉన్నా కంప్లీట్ కంప్లీట్. సో లో మనం చాలా రకాల ఇబ్బందులు గురవుతుంటే నేను కూడా అయ్యాను. ఆర్థికంగా అయ్యాను, రిలేషన్షిప్ వైజ్ అయ్యాను, అన్ని రకాలుగా బట్ స్టిల్
నేను ఒక గుర్తుంది ఎందుకంటే నా ప్రీమియంతో నేను ఒక డిసిషన్ తీసుకున్నా ఇది కంప్లీట్ అయ్యేంత వరకు దీనికి బయట నిలబడుతున్నాను. ఏ ప్రాబ్లం వచ్చిందంటే ఎఫెక్ట్ అవుతున్నాయి అది ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఎప్పుడు ఈ డిసిషన్ తీసుకోవడం వల్ల ఇది ఫీల్ అవ్వలేదు. ఓకే మీరు డిసిషన్ తీసుకున్నా అది నా కంప్లీట్ గా చూడడంతో నా ఇష్టంతో మీరు తీసుకున్నాను అనే గౌరవంతో నేను వచ్చింది. బట్ నా పార్ట్నర్ ఉంటారు, వైఫ్ ఉంది, పిల్లలు ఉంటారు, వాళ్ళ పని కూడా ఉంటారు కాబట్టి బట్ గ్రూప్ కాన్ఫిడెన్స్ లో కాంటాక్ట్ కూడా కాన్ఫిడెన్స్. సో అలా మనం కూడా ఈజీ కూడా బట్ ఆ ట్రైనింగ్ అనే దాంట్లో తీసుకున్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ప్రాబ్లం వచ్చినా ఒక హ్యాపీనెస్ ఉంటుంది, ఒక హానెస్ ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్ నా సైడ్. సో అంటే అలాగే వచ్చాను ఇప్పుడు మొత్తం రెడీ చేసాం, తొందరగా రిలీజ్ చేస్తాం. సో జూలై 24వ తేదీన మనం ఇది కూడా ఇక్కడ కూడా ప్రీమియర్ ఉన్నాయి. పత్రిక మొత్తం కంప్లీట్ అయింది. చాలా మంది యూట్యూబ్ లో రిలీజ్ చేసేస్తాం ఓటీటీలో ఇస్తామని అన్నారు. నాకేదో పత్రిక చాలా గ్రాండ్ గా చూపించాలి ప్రపంచానికి అని ఫస్ట్ ఫీచర్ చాలా బాగా చూపించారు. అంటే అఫ్ కోర్స్ నేను బాగుంది హీరోలు చూపించారు. సో ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నాం. ఒక 100 థియేటర్ లో పత్రిక రిలీజ్ చేయకుండా అనుకుంటున్నాను. ఓకే ఓకే ఒకటే రోజు 100 థియేటర్స్ రిలీజ్ కానీ చేయాలనిపించింది. నాకు అప్లై ఉంది కదా, నేను యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేసింది. కానీ నేను సినిమా థియేటర్ లో రిలీజ్ చేద్దామని నిర్ణయం చేస్తున్నా. దానికి దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా చేస్తున్నాయి, ఫేస్ చేస్తాం. అది కూడా హ్యాపీగా ఉంటుంది. అది ఎన్ని అర్థాలు మనం శిక్షించవచ్చు. ఎందుకంటే రిలీజ్ జోన్ అన్నది యూనివర్సిటీ నా వల్ల కాదు నేను చేయలేని అనుకోవడానికి లేదు. ఇవేం చేయాలో చేసుకో బట్ హ్యాండ్ ప్రోగ్రెస్ ఉండాలి. అంటే మనం చేసుకుని వెళ్ళిపోయినప్పుడు అవసరం వాళ్ళు ఇబ్బంది పడకుండా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ముఖ్యమైనది. ఇందాక మనం చెప్పుకున్న 2 పట్టాలు ఎగ్జాక్ట్లీ. మీరు ఒక రిలీజ్ మీద నేను ఒక ఎగ్జాంపుల్ క్లోజ్ చేసి కలుస్తున్నాను. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. శ్రీరామచంద్రుడు, విశ్వామిత్రుడు, లక్ష్మణుడు వీళ్ళు ముగ్గురు తాటకి చంపడానికి వెళ్ళారు. చంపిన తర్వాత వచ్చేటప్పుడు అక్కడ వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే సీతాదేవి తండ్రి ఎవరు జనక మహారాజు. జనక మహారాజు అంటే ఊరికే నా గుర్తురాలేదు. అదే ప్రివిలేజ్. సరే అప్పుడు ఆయన సిలబస్ కాన్సెప్ట్ పెట్టారు. అంటే షార్ట్ కట్ లో కంప్లీట్ అయ్యారు. సిలబస్ పెట్టారు. ఆ సిలబస్ ఎవరైతే వాళ్ళకి సీతం ఓకే ఇది కండిషన్. కానీ ఆ సిలబస్ ఎవరు ఎక్కడ పోతారు, చాలా మంది రాళ్ళు వస్తారు, వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. వీళ్ళందరూ రివర్స్ అయిపోతారు. ఆయన ఎవరు ఎక్కడ అయిపోతున్నాడు, ఇందులో నేను లోపం ఉందని చెప్పేసి పెద్ద ఇష్యూ అవుతుంది. అప్పుడు విశ్వామిత్రుడికి ఇన్ఫర్మేషన్ వచ్చి మనం అర్జెంట్ గా వెళ్ళి ఆయన కాపాడాలి పదండి అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీరాముడు ఆ విల్లు ఎత్తుతారు, అల్లి వీడిస్తారు, అందరూ చేపలు పడతారు. మనం కూడా పడ్డారు చేపల్లో. ఇక్కడే తీసుకోవాలి. ఆయన ఏం చేస్తాడు తెలుసా, అతను శివ కొట్టేస్తాడు. శివదాన్ని అల్లి వీడించిన వాళ్ళకి